తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గోశాలను సందర్శించిన కూటమి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. పోలీసుల సూచనల మేరకు 5గురితో గోశాలకు రావాలని కోరారు. ఎమ్మెల్యేల పిలుపుతో గోశాలకు వస్తానని భూమన ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, తిరుపతి ఎస్వి గోశాల వద్ద నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 గోవులు మృతి చెందాయని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూటమి ప్రజాప్రతినిధులందరూ ఇవాళ ఎస్వి గోశాలను సందర్శించారు. ఎస్వి గోశాలలో గోవుల సంరక్షణకు సంబంధించి టీటీడీ తీసుకుంటున్న చర్యలన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాత అసత్య ఆరోపణలు చేయడం కాదు, క్షేత్రస్థాయికి వచ్చి ఒకసారి పరిశీలించండి, ఎస్వి గోశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, 2019-24 మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల కాలంలో ఎలాంటి చర్యలు చేపట్టారో అన్న విషయాలన్నీ మీకు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తే తెలుస్తాయని చెప్పి ఆయనకు నేరుగా ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. నేను వచ్చేందుకు సిద్ధమని చెప్పి ఆయన ప్రకటించిన సందర్భంగా ఈ ఎస్వి గోశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఉదయం నుంచి ఎస్వి గోశాలలో పర్యటించి ఎస్వి గోశాల పరిస్థితులను పరిశీలించిన కూటమికి సంబంధించిన నేత పూతలపట్టు శాసనసభ్యుడు మురళీమోహన్ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి పరిణామాలు తెలుసుకుందాం. ఇప్పుడు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, దీనికి అంతటికీ కారణం ఏమనుకుంటారు? రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైనటువంటి గోవులని వాడుకున్నటువంటి నీచ వ్యాఖ్యలపైన ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. బరి తెగించి అహంకారంతో పురాణాల్లో కూడా చూసాం గోవులు ఎంత పవిత్రమైనదో, గోధూళి కూడా చాలా పవిత్రమైనది. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి వారికి పాలు సమర్పించే ఈ గోశాలకు సంబంధించి అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడమే కాకుండా మీరు రండి నేను నిరూపిస్తానని సవాల్ వేసి తొడగొట్టినటువంటి కరుణాకర్ రెడ్డి ఎక్కడున్నాడు, ఎందుకు రాలేదు? నువ్వు సవాల్ చేయబట్టి మేము చెప్పాం, అయ్యా టీటీడీ చైర్మన్ గారు, ఈవో గారు ప్రకటించారు, అయ్యా ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో చనిపోయినటువంటి గోవుల సంఖ్య 34, డెత్ ఆఫ్ కాజు మేము అన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వయసు అయిపోయినటువంటి చనిపోయినవి, అనారోగ్యంతో చనిపోయినవి, అదేవిధంగా గర్భిణీ సమయంలో చనిపోయినటువంటివి ఇవి, దీనికి కారణాలు ఈ అనారోగ్యము అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రకటించడం జరిగింది. అయినా ఇదేదో అపచారమని, దీనివల్ల ప్రపంచానికి మానవాళికి ముప్పని దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసి దాన్ని రాజకీయం కోసం వాడుకోవాలనుకుంటున్న కరుణాకర్ రెడ్డి ఒక సవాల్ విసిరాడు. మా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి సవాల్ విసిరి రమ్మన్నారు. మా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి తరపున మేమందరం కూడా రావడం జరిగింది. అందరం వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడున్నాం. 4:30 గంటలైంది. ఫోన్ చేశాం, మేము రావాలనుకుంటున్నాం, మమ్మల్ని పంపించలేదన్నాడు. పంపిస్తామని చెప్పి పోలీస్ ఎస్కార్ట్ కూడా పంపించాం. పంపించిన తర్వాత మేమందరం ఎమ్మెల్యేలు వచ్చాం, లేదా పార్టీ అధ్యక్షులు వచ్చాం. జనసేన నుంచి ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యే, అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఎమ్మెల్యేలు రావడం జరిగింది. మిమ్మల్ని కూడా మీరు మీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ గారిని రమ్మని చెప్పాం. అలా కాకుండా మేము 100 మందితో వస్తాం, 1000 మందితో వస్తాం, ఆ రోజు చెప్పా 100 మందితో వస్తాం, 1000 మందితో వస్తామని. మేము ప్రొసెషన్ వస్తాం, మాకు పర్మిషన్ కావాలన్నాడు కదా. పోలీస్ ఎస్కార్ట్ పెట్టి పంపించిన తర్వాత కూడా మళ్ళా డొంక తిరుగుడు మాటలు మాట్లాడి ఇక్కడికి రాకుండా పోయాడు. నేను అంటున్నా, మీరు చైర్మన్గా 3 పర్యాయాలు పనిచేశారు. టీటీడీ చైర్మన్గా గోకులాష్టమి రోజు గోశాలకు వచ్చి మొక్కుబడిగా కార్యక్రమంలో అటెండ్ అయ్యడం తప్ప ఏనాడైనా గోశాలలో పరిశీలించారా? గోశాలకు సంబంధించినటువంటి విషయాలపైన మీరు శ్రద్ధ వహించారా? మీకు గోశాల గురించి అర్హత ఉందా? మీ పరిపాలనలో 5 సంవత్సరాల కాలంలోనే 100కు పైగా ఆవులు చనిపోయినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. మరి వాటి మరణాలు ఏంటి? ఇది అపచారం అయితే అది ఏమి చారం అవుతుంది? ఇది అపచారం అయితే అది ఏమవుతుంది? నాసిరకం మందులు వాడారు, విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నాసిరకం దానా వాడారు, విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. అవి తిన్న పాపం వల్లనే వాటికి అనారోగ్యం వచ్చాయి. ఇప్పుడు వచ్చి మాకు 5 ఏళ్ళు కాల, 9 నెలల కాలంలో వాటి పర్యవసానమే ఇది. మీరు నాసిరకం మందులు వాడినట్టుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు చైర్మన్గా ఉన్నప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా దానా స్కాము, తిరుపతిలో ఉన్నటువంటి పశువులకి టన్నుకు 1400 రూపాయల చిల్లర అవుతే పలమనేరులో ఉన్నటువంటి వాటికి అక్కడ ల్యాండ్ ఇచ్చి, తర్వాత గ్రాసానికి అవసరమైనటువంటి సౌకర్యం ఇచ్చి, తర్వాత నీళ్లు బోర్లే ఇచ్చి అన్నీ ఇచ్చినా కూడా అక్కడ దగ్గర 300 రూపాయల టన్నుకి ఎక్స్ట్రా. ఇది స్కాములు మయమైనటువంటి మీరు రాజకీయాల కోసం,
మొన్న ఒక పాస్టర్ చనిపోతే రాజకీయాల కోసం వాడుకున్నారు, ఇప్పుడు ఒక గోవు చనిపోతే వాడుకుంటాను. నేను ఒకటే చెప్తున్నాను, ఇది వందల వేల గోవులు నడయాడినటువంటి పవిత్ర స్థలము. గోధూలి ఎంత పవిత్రమైనదో మీకు తెలుసు, గోధూలి ఎంత శ్రేష్టమైనదో మీకు తెలుసు. పురాణాల నుంచి ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రాధాన్యత కలిగినది గోధూలి. గోధూలి కోసం సాయంత్రం పెద్ద పెద్ద మునులు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గోధూలిలో మీ పార్టీ మీరు కొట్టుకుపోతారు. ప్రతిసారి మీరు గమనిస్తున్నారు, ఒకసారి పింక్ డైమండ్ అంటారు, ఒకసారి ఏదో వ్యవహారం అంటారు. ఇట్లా తిరుమలని రాజకీయ క్షేత్రంగా మార్చుకొని అధికారంలో ఉన్నంతకాలం దాన్ని ఒక కాంట్రాక్ట్లో కుంభకోణంగా మార్చుకొని నకిలీ నెయ్యి, కల్తీ లడ్డూలు ఏది పడితే అది చేసేసి అసలు మొగును కొట్టి మొగసాలకు ఎక్కినట్టు చేసిన పాపాలన్నీ మీరు చేసేసి పవిత్రమైనటువంటి గోవులతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? చూసారా ఎంత బలిష్టంగా ఉన్నాయో? చూసావా? ఎప్పుడైనా చూసుంటావా ఎంత బలిష్టంగా ఉన్నాయి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి, ఎంత ఆహ్లాదంగా, ఎంత స్వేచ్ఛగా అవన్నీ ఉన్నాయి. ఇది గోశాల. ఆరోపణ చేసే ముందు అహంకారం నెత్తికెక్కి మాట్లాడడం కాదు. ఎవరి మీద ఆరోపణ చేస్తున్నాం, దేని మీద ఆరోపణ చేస్తున్నాం అంటే దేవుడు రాజకీయాల్లో అధికారంలో ఉన్నంతకాలం దేవుణ్ణి పూజించడం, అధికారం అయిపోగానే తిరిగి మళ్ళా దాన్నే రాజకీయాల కోసం వాడుకోవడమా? 3 సార్లు టీటీడీ చైర్మన్గా అవకాశం ఇచ్చాడా భగవంతుడు? ఆ భగవంతుడికి పాలు పోసి ఆవుల మీదనా నీ రాజకీయం? ఏమనిపించట్లా? జేసీబీ కూడా తెచ్చిపెట్టున్నావు, వస్తానన్నావు, ఏదో పార్టీ పెట్టిన తీయిస్తానన్నావు, రా ఇంకా గంట సేపు వెయిట్ చేయాలని చెప్పి అందరూ అనుకున్నాం. నువ్వు వచ్చి నిరూపించు, లేదంటే ముక్కు నేలకు రాసి మాగ్గా క్షమాపణ చెప్పాల్సింది, గోమాతకు క్షమాపణ చెప్పు. అయినా మీరు చేసినటువంటి పాపం పరిష్కారం కాదు. గోవుకు పూజ చేసి గోపంచితం నెత్తిన చల్లుకొని మీ ఇంటి మీద చల్లుకుంటే తప్ప మీరు చేసినటువంటి పాపం గోహత్య కన్నా పాపమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మీరు. గోహత్య చేసిన వాడికి ఎంత పాపం వస్తుందో తెలియదు, కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల 100 గోవులు చనిపోయినాయి, చంపబడ్డాయి అన్నటువంటి మీ వ్యాఖ్యల వల్ల యావత్ గోజాతి మిమ్మల్ని శపిస్తుంది. గోమాత శాపం అనేది ఊరికే పోదు. గోమాత శాపానికి, ఆగ్రహానికి గురైనటువంటి మీరు ఖచ్చితంగా ఈ పాపానికి మీరు, మీ పార్టీ 1000 కోట్లను తిన్నటువంటి రాబందు ఏ విధంగా అయితే గాలివానకు కొట్టుకుపోతుందో, గాలివానికి సమాప్తం అవుతుందో, మీరు శిశుపాలుడు ఏ విధంగా అయితే 100 తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడి చేత పరిసమాప్తి కాబడతాడో, ఈరోజు మీరు చేసినటువంటి శవ రాజకీయాలు మొదలుకొని, చిల్లర రాజకీయాలు మొదలుకొని, మత రాజకీయాలు మొదలుకొని, వ్యాపార రాజకీయాలు మొదలుకొని అన్నిటికీ ముగింపు పలికింది. చివరగా ఈ గోధులతో మీరు మీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సో ఇది పరిస్థితి. నేరుగా ఫోన్ చేసి రావాలని చెప్పి కోరినప్పటికీ ఆయన బందోబస్తు ఇవ్వాలని చెప్పి కోరారు. అదే మేరకు ఆయన ఇంటి దగ్గరికి ఎస్ఐ స్థాయి అధికారి వెళ్ళి రావాలని కోరారు. కానీ తానొకనే కాదు, మా పార్టీ నాయకులందరూ రావాలని చెప్పి ఆయన మరోసారి మాట్లాడడంతో ఈ అంశం ఇప్పుడు ఇలానే కొనసాగుతోంది. ఆయన ఇక్కడికి నేరుగా వస్తారా రారా అన్నది మరికొద్దిసేపట్లో తెలిసేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి. కేవలం శాంతి భద్రతల దృష్ట్యానే అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటి దృష్టిలో పెట్టుకునే మనం ఎంతమంది వస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు కూడా కొద్ది మందితోటే రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తాం. అంటే ఎంతమంది ఉన్నారు సార్ వైసీపీ కార్యకర్తలు? మీరైతే వ్యక్తిగత సెక్యూరిటీ మాత్రం తీసుకురావాలి, ఒకరే రావాలని చెప్పి మీరు సూచించారు. అన్నారు ఒక 20-30 మంది 40 మంది దాకా ఉన్నారు. బైక్లు కూడా పెట్టుకొని ఉన్నారు. అవన్నీ వద్దనే మనం వాళ్ళు చెప్తున్నాం. దాని గురించి వాళ్ళు మమ్మల్ని పంపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం అంతవరకే. గోమరణాల పైన మీ తరపు నుంచి విచారణ జరుగుతుంది. అది ఇప్పుడు గోమర్లానికి సంబంధించి కన్సర్న్ టీటీడీ అధికారులు వాళ్ళు చేస్తారు. దానికి సంబంధించి నేను కామెంట్ చేయకూడదు.